వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చూడండి, పఫ్ హ్యాండ్స్ చాలామందికి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఈ పఫ్ హ్యాండ్స్ నేను కటింగ్ ఆల్రెడీ నా వీడియోలో అప్లోడ్ చేశాను. పఫ్ హ్యాండ్స్ ఇలా కటింగ్ చేసి లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసి చంకా డౌన్ అనేది రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ లైనింగ్ పీస్ అలాగే బ్లౌజ్ పీస్ అటాచ్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. ఎప్పుడైనా మనము ఫ్రంట్ పీస్ అటాచ్ చేసుకునేటప్పుడు టక్స్ కూడా మార్కింగ్ వేసుకుంటాం కదా, 2 సైడ్స్ టక్స్ అనేటివి ఒకే విధంగా వచ్చేటట్టు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈ ఫ్రంట్ పీస్ అయిపోయాక పఫ్ హ్యాండ్స్ బ్యాక్ మొత్తము షోల్డర్ అనేది బ్యాక్ పార్ట్కి కూడా అటాచ్ చేసిన తర్వాత పఫ్ హ్యాండ్స్ ఎలా కుట్టాలనేది చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ మాత్రం ఇవ్వండి కంపల్సరీ. సో చూస్తున్నారు కదా, మనము లైనింగ్ పీస్ని బ్లౌజ్ పీస్ మీద ఇలా చక్కగా పెట్టుకోవాలి. ఎటు కదలకుండా పెట్టుకోవాలన్నమాట. మీ దగ్గర పిన్నిస్లు ఉంటే వాడండి. సో చూస్తున్నారు కదా, నేనైతే పిన్నులు అనేటివి కనిపించకపోతే ఒక 2 నీడిల్స్ అనేటివి కదలకుండా ఇలా పెట్టేస్తున్నాను, చూస్తున్నారు కదా. సో మెయిన్ ప్లేస్లో క్లాత్ అనేది జరగకుండా నీడిల్స్ అనేటివి ఇలా పెడుతున్నాను. సో పిన్నులు ఎక్కడ వెళ్ళాయో కనిపించట్లేదు. సో అప్పటి వరకు నేనైతే ఈ 2 పిన్నులతో కరెక్ట్గా ఇలా కుట్టేస్తున్నాను, చూస్తున్నారు కదా. క్లాత్ అనేది లాగకూడదు, ఇది క్రాస్ కటింగ్లో ఉంటుంది కదా. సో క్లాత్ని ఏ సైడ్ కూడా లాగకుండా ఇలా నీట్గా కుట్టేసేసుకోవాలి. సో కొత్తగా బ్లౌజ్ స్టిచ్చింగ్, కటింగ్ నేర్చుకునే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. మీకు ఏ డౌట్ ఉన్నా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక కామెంట్ అయితే చేయండి. చూస్తున్నారు కదా, ఫ్రంట్ పీస్లో ఇలా లైనింగ్ పీసు బ్లౌజ్ పీసు అటాచ్ చేస్తూ స్టిచ్ అనేది వేస్తున్నాను. నీట్గా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకొని నీడిల్స్ అనేటివి తీసేస్తున్నాను. తీసేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, లైనింగ్ పీస్ కంటే ఎక్స్ట్రా క్లాత్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనము కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయాలి. క్లాత్ అనేది రౌండ్ దింపేటప్పుడు కటింగ్ క్లాత్ మీద పడకూడదు. ఆ కుట్టు లోపలికి వెళ్ళిపోతే మనకు ఏం చేయలేని సిచ్యువేషన్ అయితే వస్తుంది. సో రౌండ్ తింపేటప్పుడు మనము నిటారుగా స్పీడ్గా కట్ చేసుకోకూడదు రౌండ్ తింపే ప్లేస్లో. సో ఇలా క్లాత్ అనేది కట్ చేసిన తర్వాత మార్కింగ్ వేస్తున్నాను, చూడండి. మార్కింగ్ వేసేసి టక్స్ అనేది ఇచ్చేస్తున్నాను. సో పఫ్ హ్యాండ్స్ కుట్టేశాను, చూడండి. పఫ్ హ్యాండ్స్ ఒక్క సైడ్ పఫ్ హ్యాండ్స్ కుట్టేశాను, హాఫ్ అన్నమాట, ఫుల్ హ్యాండ్స్ కాదు. ఇంకొక సైడ్ ఈ హ్యాండ్స్ని నేను ఎలా కుట్టాలో చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఫ్రంట్ పీస్ మనం చంక డౌన్ తీసాం కదా, సో ఈ మిడిల్లో టక్స్ పెట్టుకుంటాం కదా, మన కుచ్చులు అనేటివి ముందుకు రావాలి. ఇలా ఏ సైడ్ కుచ్చు అనేది మలపాలి అనేది చూసుకోవాలి. మిడిల్లో నుంచి స్టార్ట్ చేసి కుచ్చులు పెట్టుకుంటూ 2 సైడ్స్ ఇలా కుట్టడం అయితే స్టార్ట్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇలా కుచ్చులు పెట్టుకుంటూ ఒక 3 వస్తాయి అన్నమాట. మిడిల్లో నుంచి చిన్న చిన్న కుచ్చులు పెట్టాలి, చిన్నగా 2 సైడ్స్. అటు సైడ్ ఒక 3, ఇటు సైడ్ ఒక 3 కుట్లు అనేటివి వస్తాయి. ఒకసారి ఈ పఫ్ హ్యాండ్స్ కటింగ్ ఛానల్లో వెళ్ళి చూడండి. మీరు ఒకసారి పఫ్ హ్యాండ్స్ కటింగ్ వచ్చాయంటే ఈజీగా హ్యాండ్ అనేది కుట్టేస్తారు. సో కుట్టేసాను, చూడండి. చివరి వరకు ఇలా కుట్లు అయితే వేసేస్తున్నాను. ఈ చివరికి ఇలా మనం కింద క్లాత్ అనేది సరిగ్గా చూసుకుంటూ చివరి వరకు ఇలా ఒక స్టిచ్ అనేది వేసేయాలి. చూస్తున్నారు కదా, కరెక్ట్గా ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక చివరి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఎలాగో మిడిల్లో కుచ్చులు వస్తాయి కదా, సో ఇంకో చివరి నుంచి ఇలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళి మనకు కుచ్చులు అయితే 2 ఇంచెస్ 1 ఇంచ్ మిడిల్లో నుంచి 1 ఇంచ్ గ్యాప్లో నేను 3 కుచ్చులు అనేటివి వేశాను. మీరు చూస్తున్నారు కదా, ఇలా 1 ఇంచ్ గ్యాప్లో నేను ఈ 3 కుచ్చులు అనేటివి ఇలా సెట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేశాను, చూడండి. ఈ
హాఫ్ హ్యాండ్స్లో పఫ్ కూడా చాలా అందంగా ఉంటుంది చూడడానికి. సో మొత్తం కుట్టేశాక నేను మీకు చూపిస్తాను చూడండి. హ్యాండ్ అనేది చాలా అందంగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పఫ్ హ్యాండ్స్ని. సో కుచ్చులు అనేటివి ఇలా పెట్టేసుకొని కిందికి కూడా క్లాత్ అనేది చూసుకోవాలి కుచ్చులు పెట్టినప్పుడు. ఒక్కసారి ఈ కుచ్చులు పెట్టడం సెట్ అయిపోయిందంటే దీనిపై నుంచి ఇంకొక కుట్టు కూడా వేసేసుకోవాలి మనము. చూడండి ఒక చివర నుంచి ఇలా కుట్టు అనేది వేసుకొని, మనకు ఓవర్లాక్ మిషన్ లేదు కాబట్టి నేను ఈ హ్యాండ్ చివరల ఓవర్లాక్ ప్లేస్లో నేను కుట్టు వేసాను అనమాట. రెండు కుట్లు ఇలా వేసిన తర్వాత చివరలో కూడా ఒక కుట్టు అనేది వేస్తున్నాను, చూస్తున్నారు కదా. సో మనకు అందులో నుంచి పోగులు అనేటివి రాకుండా బయటకు రాకుండా కూడా ఉంటుంది. పఫ్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయండి, చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయి. ఇంకా సైడ్ జాయింట్లు వేయడం ఒకటే మిగిలిపోయింది. ఇప్పటివరకు వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి.